అండి వెల్కమ్ అందరికి. టుడే మనం లాకస్ లో ఒక మోడల్ నేర్చుకుందాం. ఆల్రెడీ లాకస్ లో కొన్ని మోడల్స్ చెప్పాను, ఇది ఇంకో మోడల్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, ఇలా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లాకస్ పాయింట్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చి, అంటే ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చి పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ 8 ఇచ్చి లాకస్ ఈక్వేషన్ కనిపెట్టమంటే ఎలా? ఇక్కడ పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ 8 అని ఇస్తారు, లేదంటే ద సమ్ ఆఫ్ ఊజ్ డిస్టెన్సెస్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఇచ్చేస్తారు. సమ్ అంటే మనం ఇలానే చేయాలి, డిఫరెన్స్ అంటే ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది, అది వేరే మోడల్. ఓకేనా? సో ఇప్పుడు ఇదనమాట. ఇచ్చిన పాయింట్స్ని ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఇచ్చిన పాయింట్స్ వేసుకోవాలి. ఏ 2,3, బి 2,-3. మన లాకస్ పాయింట్ ఒకటి అనుకోవాలి కదా, లాకస్ ఈక్వేషన్ అనేది అలాగే వస్తుంది. లాకస్ పాయింట్ని PX,Y అనుకోవాలి. లాకస్ పాయింట్ ఏమనుకోవాలి? PX,Y. సరే, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా? పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ టు 8. ఇక్కడ పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ టు 8 ఇస్తారు, పిఏ మైనస్ పీబీ ఈక్వల్స్ టు 8 ఇస్తారు. అది కూడా నేను సమ్ సాల్వ్ చేసి పెడతాను. పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ టు 8 అన్నా, సమ్ ఆఫ్ ఊజ్ డిస్టెన్సెస్ అన్నా ఇలానే చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం పిఏని ఇక్కడ ఉంచి 8, ఈ పీబీని పంపించేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలమ్మా. చెప్పాను కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేయాలో, రూట్ పోవడం కోసం. 8 - పీబీ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చెప్పండి, పిఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కదమ్మా, అందుకని హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8 - పీబీ హోల్ స్క్వేర్. ఇక్కడికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అయితే x2 - x1 అంటే ఏంటి? పి అనేది x,y, ఏ అనేది 2,3. ఇది పిఏ కదమ్మా, ఈ 2 పాయింట్స్ తీసుకోవాలి. పీబీ అంటే పీ తీసుకుంటాం, బి తీసుకుంటాం. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకేమా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 - y హోల్ స్క్వేర్. ఓకేమా? స్ప్లిట్ చేయాలి. స్ప్లిటింగ్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా. 2 స్క్వేర్ 4 అంటే ఇది a - b హోల్ స్క్వేర్లా ఉంది కదా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? a² + b² - 2ab. a² అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ b² అంటే x² - 2ab అంటే 2 ఇంటూ ఏ ప్లేస్లో కూడా 2a ఉంది, బి ప్లేస్లో x ఉంది. 2 ఇంటూ 2 ఇంటూ x, 2 2 = 4x, 4x అనమాట. సో 4x అంటే ఇది a² + b² - 2ab. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇది a - b హోల్ స్క్వేర్ లాగే కదా ఉంది. ఏ ప్లస్లో 3 ఉంది, అంటే a² అంటే 3² 9 ప్లస్ b అంటే y కదా, y² - 2ab అంటే 2 ఇంటూ ఏ ప్లస్లో 3 ఉంది, బి ప్లస్లో y ఉంది. 2 ఇంటూ 3 ఇంటూ y, 2 3 = 6 ఇంటూ y, 6y. ఓకేనా? అంటే ఇప్పుడు మనం 2ab ప్లస్లో 6y. సో అమ్మ మనకి ఇప్పుడు PA² ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం 8 - PB² సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సాల్వ్ చేసి అప్పుడు దీన్ని ఈక్వల్ చేద్దాం. ఓకేనా? మనం PA² అనేది ఇది వచ్చింది కదా, చేస్తాం, పక్కన పెట్టాం. ఇప్పుడు 8 - PBని అంటే 8 - PB హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేద్దాం. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ లానే ఉంది కదమ్మా. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది? 8, బి ప్లేస్లో ఏముంది? PB. స్ప్లిట్ చేద్దాం. ఫార్ములా ఏంటి a - b హోల్ స్క్వేర్కి? a² + b² - 2ab కదమ్మా. a² అంటే 8 ఉంది కాబట్టి 8², b² అంటే PB² మైనస్ 2 అంటే 2a, a అంటే 8, b అంటే PB అంటే 2 8 = 16 PB. మనం ఏం చేసాం, ఇక్కడ 8² 64, PB² స్ప్లిట్ చేసాం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. 16 PB యాస్టీస్గా వేసాం. 64 ప్లస్ దీన్ని స్ప్లిట్ చేద్దాం కొంచెం. 64 ప్లస్ దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఇది మళ్ళీ a - b హోల్ స్క్వేర్లో ఉంది కదా. సో a² అంటే 2² 4, b² అంటే x² - 2ab అంటే 2 ఇంటూ 2 ఇంటూ x, 4x. ఈ స్ప్లిట్టింగ్ చూడండి అమ్మా, ఏం లేదు. 2 - x హోల్ స్క్వేర్ని మనం a - b హోల్ స్క్వేర్ అనుకోవాలి. ఓకేనా? ఏ ప్లస్లో ఏముంది? 2, బి ప్లస్లో ఏముంది? x. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab అంటే ఏ ప్లస్లో 2 కదా ఉంది, 2², బి ప్లస్లో x కదా ఉంది, x² - 2ab అంటే 2 ఇంటూ 2 ఇంటూ 4 అంటే 2 2 = 4x. సో 4 + x² - 4x. అర్థమైంది ఇది ఎలా వచ్చిందో?
ఇలా వచ్చిందనమాట. ఓకేనా? మళ్ళీ అంతే, -3 -y మనం స్ప్లిట్ చేస్తాం. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ లానే ఉంది. ఏ ప్లస్లో ఏముంది? -3 ఉంది. బి ప్లస్లో ఏముంది? +y ఉంది. అంటే ఇది a, ఇది b, a - b అనమాట. ఓకేనా? a² + b² - 2ab. a² అంటే -3² ప్లస్ b² అంటే y² -2 a అంటే -3, b అంటే y. అంటే 3² అంటే ఎంతమ్మా? 9 ప్లస్ y² అంటే మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6, 6 ఇంటూ y 6y. అంటే మనం -3 - y హోల్ స్క్వేర్ ప్లేస్లో 9 ప్లస్ y² ప్లస్ 6y రాసుకోవచ్చు. ఈ స్ప్లిట్టింగ్ ఎలా వచ్చిందో చెప్పాను ఇక్కడ. ఓకేనా? ఈ స్ప్లిట్టింగ్ అనేది మీరు మళ్ళీ అంతే, -3 - y మనం స్ప్లిట్ చేస్తాం. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ లానే ఉంది. ఏ ప్లస్లో ఏముంది? -3 ఉంది. బి ప్లస్లో ఏముంది? +y ఉంది. అంటే ఇది a, ఇది b, a - b అనమాట. ఓకేనా? a² + b² - 2ab. a² అంటే -3² ప్లస్ b² అంటే y² -2 a అంటే -3, b అంటే y. అంటే 3² అంటే ఎంతమ్మా? 9 ప్లస్ y² అంటే మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6, 6 ఇంటూ y 6y. అంటే మనం -3 - y హోల్ స్క్వేర్ ప్లేస్లో 9 ప్లస్ y² ప్లస్ 6y రాసుకోవచ్చు. ఈ స్ప్లిట్టింగ్ ఎలా వచ్చిందో చెప్పాను ఇక్కడ. ఓకేనా? ఈ స్ప్లిట్టింగ్ అనేది మీరు ఎగ్జామ్లో చేసినా ఓకే, చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? కానీ ఇది రావాలి స్ప్లిట్టింగ్. -16 pb. సో ఇదంతా PA² స్ప్లిట్టింగ్, ఇదంతా 8 - PB² స్ప్లిట్టింగ్. PA² = 8PB² కదా. PA² స్ప్లిట్టింగ్ ఇక్కడేసా, 8 - PB² స్ప్లిట్టింగ్ ఇక్కడేసా, ఈక్వల్స్ టు పెట్టా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. 4 క్యాన్సిల్, x² క్యాన్సిల్, -4x క్యాన్సిల్, 9 క్యాన్సిల్, y² క్యాన్సిల్. ఇటు సైడ్ ఏం మిగిలింది? -6y వేసుకుందాం. మనకి అన్ని క్యాన్సిల్ అయిపోయాక -6y ఒకటి మిగిలింది. ఆ 6y కూడా తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 64 ఉందమ్మా, ఇంకా +6y ఉంది. ఈ -6y వచ్చేస్తే +6y, -16 pb ఉంది. ఓకేనా? ఇది మిగిలింది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోగా. ఓకేనా? PA² = 8 - PB² సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇదేంటమ్మా? 64 + 6y + 6y 12y. ఈ -16 pb ఉంది కదా, అది మీరు పంపిద్దాం. అప్పుడు +16 pb అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ 16, 64, 12 ఇందులోంచి కూడా కామన్ తీయచ్చు. ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే 4 16 64, 4 3 12. ఇక్కడ 16 pb ఉంది. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. 4 1 4 4 అంటే ఇది ఏమవుతుందమ్మా? 4 pb. ఇక్కడ 16 + 3y అంతే కదా. సరే, ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఎందుకు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామంటే ఇక్కడ pb ఉంది. pb² ఉంటేనే రూట్ కాస్త పోతుంది అనమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే pbకి ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ కదమ్మా, y2 - y1 హోల్ స్క్వేర్ ఇది కదా. బట్ pbకి ఇది pb² చేస్తేనే ఈ రెండింటికి పోతుంది అనమాట, స్క్వేర్కి రూట్కి. అందుకని మనం pb² చేయాలి. pb² ఎలా వస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే వస్తుంది. అందుకని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. 4 pb హోల్ స్క్వేర్ 16 + 3y హోల్ స్క్వేర్. ఓకేమా? ఇప్పుడు 4 pb హోల్ స్క్వేర్ అంటే ఏంటి? am హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? a² m² కదా. అంటే ఏకి స్క్వేర్ వెళ్తుంది, ఎంకి స్క్వేర్ వెళ్తుంది. అలానే 4 pb అంటే 4కి స్క్వేర్ వెళ్తుంది, pbకి కూడా స్క్వేర్ వెళ్తుంది. 4² అంటే 16, pb² అంటే pb హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు 16 + 3y హోల్ స్క్వేర్, దీన్ని a, దీన్ని b. ఇది a + b హోల్ స్క్వేర్లో ఉంది కదా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. a² అంటే 16² ప్లస్ b² అంటే 3y హోల్ స్క్వేర్. 3y² కాదు, 3y² వేరు, 3y హోల్ స్క్వేర్ వేరు. 3y² అంటే 3y², 3y హోల్ స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ వైకి స్క్వేర్ అని అర్థం. ఓకేనా? సో మనం 3y హోల్ స్క్వేర్ అని చేయాలి. వేసేటప్పుడు చాలా క్లారిటీ, ఇక్కడ 3కి స్క్వేర్ చేయకపోయినా ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా?
ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ ప్లేస్లో 16 బి ప్లేస్లో 3y 2 16 జా 32 32 2 జా సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab అంటే 2 ఇంటూ 16 ఇంటూ 3 16 3 జర్ 48 48 2 జర్ 96 అంటే 96y. దీని స్ప్లిటింగ్ అర్థమైందో మళ్ళీ చెప్పడం చూడండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3y స్క్వేర్ ప్లస్ 2ab ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనమాట. ఏ ప్లేస్లో మనకు 16 ఉంది కాబట్టి 16 స్క్వేర్, బి ప్లేస్లో 3y ఉంది కాబట్టి 3y స్క్వేర్, 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే 16 బి అంటే 3y 2 ఇంటూ 16 ఇంటూ 3y 96y. ఓకేనా? ఓకేనా? ఓకే అండి, ఇక్కడ 16 పెడతాం. పీబీ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది పీబీకి, మరి పీబీ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సరే ఇప్పుడు x2 ఏంటి, x1 ఏంటి, y1 ఏంటి, y2 ఏంటి. పీబీ అంటే px కామా y, బి ఎంతమ్మా 2 కామా మైనస్ 3 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. సో 16 ఇంటూ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ x హోల్ స్క్వేర్, ఆల్రెడీ ముందు మనం స్ప్లిట్ చేసాం, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్. మళ్ళీ చెప్తా, స్ప్లిట్ చేసాం మళ్ళీ చెప్తాను, స్ప్లిటింగ్ కూడా చెప్తాను చూడండి. 16 ఇంటూ 2 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదమ్మా, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, బి అంటే x కదా x స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 2 ఇంటూ x 2 2 జర్ 4 x ప్లస్ మైనస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y స్క్వేర్. ఇది చూడండి మైనస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ కదమ్మా, ఇది ఏ ఇది బి, ఏ ప్లేస్లో మైనస్ 3 ఉంది, బి ప్లేస్లో y ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో స్ప్లిట్ చేయాలి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ ప్లేస్లో మైనస్ 3 కదా మైనస్ 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ y, మైనస్ 3 స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 3 స్క్వేర్ అంటే 9 y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6y అంటే 9 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6y. స్ప్లిటింగ్ అర్థమైందా? చూడండి స్ప్లిటింగ్ మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 16తో మొత్తం మల్టిప్లై చేయాలన్నమాట. చేద్దాం. 16 ఇంటూ 4 64, 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 16x స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 16 4 జా 64x ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 16 4 జా 64 69 జా 144 16 ఇంటూ y స్క్వేర్ 16y స్క్వేర్ 16 6 జా 96y. సో 16 ఇంటూ పీబీ స్క్వేర్ సాల్వ్ చేస్తే ఇది వచ్చింది మనకి. దీనికి ఈక్వల్ చేసి క్యాన్సిల్ అయినవి క్యాన్సిల్ చేద్దాం. ఓకేనమ్మా? 16 4 జా 64 69 జా 144 16 ఇంటూ y స్క్వేర్ 16y స్క్వేర్ 16 6 జా 96y. సో 16 ఇంటూ పీబీ స్క్వేర్ సాల్వ్ చేస్తే ఇది వచ్చింది మనకి. దీనికి ఈక్వల్ చేసి క్యాన్సిల్ అయినవి క్యాన్సిల్ చేద్దాం. ఓకేనమ్మా? ఇప్పుడు మనకి 16 ఇంటూ పీబీ స్క్వేర్ చేస్తే ఇది వచ్చిందమ్మా. ఓకేనా? సరే 16 స్క్వేర్ అంటే 256, 3y స్క్వేర్ చెప్పాను కదా, 3y స్క్వేర్ అంటే ఏంటి 3కి స్క్వేర్ వైకి స్క్వేర్ 3 స్క్వేర్ 9y స్క్వేర్ అంటే 3y స్క్వేర్ ఎంతమ్మా 9y స్క్వేర్ అని అర్థం. 3y హోల్ స్క్వేర్ ఏంటి 9y స్క్వేర్ ప్లస్ 96y. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 96y క్యాన్సిల్ చేసేద్దాం. ఫస్ట్ మనం x స్క్వేర్ నుంచి చేసుకుందాం. ఇక్కడ 16x స్క్వేర్ ఉంది, ఇటువైపు x స్క్వేర్ ఏం లేదు వదిలేద్దాం. ఇక్కడ 16y స్క్వేర్ ఉంది, ఇక్కడ 9y స్క్వేర్ ఉంది కదమ్మా, అది ఇటు వచ్చేస్తే మైనస్ 9y స్క్వేర్ అయిపోయింది. సో ఇక్కడ 64x ఉంది, అది వేస్తాం. ఇక్కడ 64x ఎక్స్ట్రా వేయట్లేదు కదా, వదిలేద్దాం. తర్వాత ఇక్కడ 144 ఉంది, ఇటు సైడ్ 144 ఉంది, ఇటు సైడ్ 256, ఇది వచ్చేస్తే మైనస్ 256 ఈక్వల్స్ టు 0. ఏం లేదు, ఇటు ఉన్నవన్నీ అటు తీసుకొచ్చాను అంతే. ఓకేనా? సో 16x స్క్వేర్ 16x స్క్వేరే, 16 నుంచి 9 తీస్తే అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 16 నుండి 9 తీస్తే 7, బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 7y స్క్వేర్. సో మైనస్ 64x అంతే అలానే ఉంటుంది. 144 నుంచి 256 తీయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 256 నుంచి 144 తీస్తే 48, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 48 ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా? సో లాకస్ ఈక్వేషన్ ఏమవుతుంది, లాకస్ ఈక్వేషన్ ఏంటమ్మా
16x square plus 7y square minus 64x minus 48 equals to 0. సో మనం పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ టు 8 అనే కండిషన్ తీసుకొని పిఏ ఈక్వల్స్ టు ఇది పంపించి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి పిఏ స్క్వేర్ సాల్వ్ చేసి 8 మైనస్ పీబీ స్క్వేర్ సాల్వ్ చేసి దాన్ని ఈక్వల్ చేస్తే మనకు లాకస్ ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ నుంచి మళ్ళీ విని నీట్గా ఫేర్ చేసుకోండి, ఓకేనా. నేను స్ప్లిట్టింగ్ ప్లస్లు మైనస్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లోని పెట్టండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. ఇంటర్మీడియట్కి లాకస్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. లాకస్ అనేది చేయండి, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఇంకా నేను చాప్టర్ వైజ్గా అన్నీ పెడుతూ ఉంటాను, ఓకేమ్మా. థ్యాంక్ యూ.